నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో మరి ఇక్కడ ఏమని రాయబడిందంటే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడండి. కాబట్టి ప్రభు ప్రజలకు ఆయన మరి నిజంగా రక్షణను కలిగించేటువంటి దేవుడు. కాబట్టి ఆ రక్షణను మనము కళ్ళారా చూడాలి. అంతేకాదు మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకున్నయు కనికరము ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని యొక్క ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి మరి మొదటిగా ప్రభు యొక్క రక్షణను మనం చూడాలా. తర్వాత ప్రభువును ఆరాధించిన తర్వాత ప్రభు మనల్ని ఏం అడుగుతున్నాడో దాన్ని ఆధారం చేసుకొని మరి బలలో మనము చేయవేయాలి. కాబట్టి ప్రభు మనల్ని ఏమడుగుతున్నాడు? 8వ వచనంలో ఆఖరి భాగంలో మరి న్యాయంగా నడుచుకుంటే కనికరము ప్రేమించదు, దీన మనసు కలిగి దేవుని యొక్క ప్రవర్తించుట ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి ప్రభు మనకి రక్షణ కలిగేసే దేవుడు. రెండవది, ప్రభు మన దగ్గర నుంచి కొన్ని విషయాలు కోరుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసినట్లయితే, 14వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఫరో సమీపించినగా ఇశ్రాయేలు కళ్ళెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టింది. కాబట్టి ప్రజలు మరి మిక్కిలి భయపడినారు. వెనుకాల చూస్తే మరి ఫరో సైన్యం ఉంది, మరి ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఇది వాళ్ళ పరిస్థితి. చూడండి, కీర్తనలో 34వ కీర్తన 17వ వచనం, కీర్తనలో 34:17, కీర్తన 34వ కీర్తన, నీటి మంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, కష్టమైనటువంటి పరిస్థితి వెనుక ఉంటది. అది ఫరో సైన్యము, మరి ముందు ఎర్ర సముద్రం ఉంది. మరి ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, నీటి మంతులు మొరపెట్టగా యెహోవా ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. ఆలకించడే కాదు, ఆయన వారి శ్రమలన్నింటిలో నుండి ఏం చేస్తాడంట? తప్పిస్తాడు, విడిపిస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 41 verse 10, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో, బూది గుంతల నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పీల్చుకున్నవాడా, నీవు నా దాసునియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నాను. తర్వాత నేను నీతో చెప్పినాను, నీకు తోడైనాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. కాబట్టి నిజంగా ప్రభు మన దేవుడై ఉన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాలను నేనే, నా దాక్షిణ్య హస్తముతో నిన్ను ఆదుకొందును. కాబట్టి మన ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించినటువంటి దేవుడు, ఐగుప్తు పథకాల నుంచి బయట తీసుకొచ్చినటువంటి దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు, మనల్ని సంరక్షించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ నిజంగా ఐగుప్తు దాసత్వంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం, దాని ఆచారంలో ఉన్నాం, దాని నుంచి బయట తీసుకొచ్చినటువంటి దేవుడు మనల్ని రక్షించడకు ఆయన ఏంటంటే శక్తిమంతుడు. కాబట్టి నిజంగా మేము కూడా ఒకనాడు బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో మా పిల్లలు ఉన్నారు, ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము మా కుటుంబం హెబ్రోన్కి వెళ్ళేవాళ్ళు. అనేక మంది మమ్మల్ని మరి చాలా మాటలు అనేవారు.
మేమందరం ఒక సహవాసంకి వెళ్తే మీరు వేరే సహవాసంకి వెళ్తారని. కాబట్టి ప్రభు మమ్మల్ని అక్కడ రక్షించుకున్నాడు, ప్రభు అక్కడ మమ్మల్ని కాపాడినాడు, అక్కడ మమ్మల్ని ప్రభు బలపరిచినాడు. దాన్ని బట్టి మేము ఈ సహవాసంలో కొనసాగుతున్నాం అని చెప్పేవాళ్ళు. అయితే ప్రభు మాకు ఏ కొరత చేయలేదు. ప్రభుని విశ్వాసం ఉంచినప్పటి నుంచి, ప్రభు మీద ఆధారపడినప్పటి నుంచి ప్రభు మమ్మల్ని సహాయకుడిగా ఉన్నాడు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి ప్రభు మాకు తోడుగా ఉన్నాడు, విశ్వాసంలో బలపరిచినాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన యొక్క దాక్షిణ్యాస్తంతో ఆదుకుంటూ ప్రతి ఒక్కరిని బలపరుస్తూ కుటుంబాన్ని ఆదరించి నడిపించి ఆత్మీయంగా ముందుకు కొనసాగించినాడు. కాబట్టి నిజంగా విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదడుకులు ఉండొచ్చు, ఎంతో మంది ఎన్నో మాట్లాడచ్చు, కానీ ప్రభు నిజంగా బలపరిచే దేవుడు, ప్రభు నిజంగా సహాయం చేసేటువంటి దేవుడు. ఇది యథార్థమైనటువంటి మాట. కాబట్టి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనంలో, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడి జరగబడి యుద్ధ మిరకాలు దేవుడే జరిగించను. కాబట్టి ఇప్పుడు గొప్ప సైన్య సమూహము ఇశ్రాయేలుకు ఎదురుగా నిలబడినారు. మోయాబీయులు, అమ్మోనీయులు దండెత్తి వచ్చినారు. ఎక్కడికి దండెత్తి వచ్చినారంట? 2వ వచనంలో రాయబడింది, హససోన్ తామార్లోకి వచ్చినారు. అది మరి ఎలాంటి ప్రదేశం అంట? అది ఖర్జూరపు వృక్షాలు నిలుచుండేటువంటి ప్రదేశం. హససోన్ తామార్లోకి వచ్చినారు. ఖర్జూర వృక్షం అంటే అది ఇలాంటి పరిస్థితినైనా తట్టుకునేటువంటి పరిస్థితి ఖర్జూర వృక్షానికి ఉంటుంది. బాధను, వేడిమిని, దుఃఖాన్ని, ప్రతి పరిస్థితి కూడా ఖర్జూరపు చెట్టు భరిస్తారు. అది సంవత్సరాలకు కూడా కాపు కాసేదిగా ఉంది. తర్వాత అది ఫలవంతమైనటువంటి చెట్టు. అలాంటి ప్రదేశంలోకి శత్రువు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టినారు. అది యెహోషాపాతు కాలం. కాబట్టి ఈ యుద్ధంలో మరి మాకు శక్తి చాలదని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించినాడు. కాబట్టి 12వ వచనంలో, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదు అని మొరపెట్టినప్పుడు, వారు యెహోవా సన్నిధిని నిలబడినప్పుడు, యెహోవాకు వాళ్ళు మొరపెట్టినప్పుడు, యెహోవాకు వాళ్ళు స్తుతి చెల్లించినప్పుడు, యెహోవాను వాళ్ళు ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? చూడండి 22వ వచనంలో, వారు పాటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయరు మన్య వాసుల మీదను మాటగాలను పెట్టిన వారు అదులేవి. కాబట్టి సాతాను మన జీవితంలో జయించాలంటే ఒకటే ఆయుధం, దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలా. ప్రతి పరిస్థితిలో, బాధల్లో, వేదనలో, దుఃఖంలో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలా. కాబట్టి ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో మన మీద శత్రు కార్యం ఏమాత్రం కూడా ఉండదు. ఫరో వెంట తరుమబడుతున్నాడు, ఫరో వెంట తరుముతున్నాడు. ముందు ఎర్ర సముద్రం ఉంది. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? మొరబెట్టినారు. ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడింది. ఇశ్రాయేలీయులు ఆరిన నేల గుండా నడిచినారు. కీర్తనకారుడు 20వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 27. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు. మనము మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాము. కాబట్టి నిజంగా మన అతిశయం ఏంటంట? మన దేవుడైన యెహోవాయే. కాబట్టి నిజంగా ఫరోకు గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. ఇశ్రాయేలేమో మరి కాళ్ళని నడుస్తున్నారు. ఫరో అనుకున్నాడు, వీళ్ళను ఇది నాన్న చంపేద్దాం అనుకున్నాడు. కానీ
నిజంగా దేవుడు మరి ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు, ఇశ్రాయేలును ఆరిన నీళ్ళ మీద నడిపించినాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు దాటిన తర్వాత ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేసినాడు? మూసివేసినాడు. వారి యొక్క రథములన్నీ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయినాయి. కాబట్టి నిజంగా యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలిచి ఉండి చూడండి. కాబట్టి ఇక్కడ నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనంలో మన ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన విశ్వాసమును జ్ఞాపకం చేస్తున్నాడు మోషే గారు. నిజంగా యెహోవా కలుగజేయు రక్షణ విషయమై ఊరక నిలిచి చూడండి. ఎలాంటి పరిస్థితి అయినా ప్రభు మనకి ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. ప్రభు మనల్ని రక్షించేవాడుగా ఉంటాడు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. ఇర్మీయా 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకుని వాడు ఎవరంట? ధన్యుడు. ఎవరైనా ఇక్కడ దేవుని నమ్ముకుంటే బాధపడాల్సిన అవసరం లేదు. యెహోవాను నమ్ముకుని వాడు ఎవరంట? ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండను. నీ కష్టాల నుంచి, నీ బాధల నుంచి, నీ దుఃఖంలో నుండి, నీకున్నటువంటి ఉపద్రవముల నుండి దేవుడు నీకు ఎలా ఉంటాడంట? ఆశ్రయ దుర్గంగా ఉండే దేవుడుగా ఉంటాడు. అంతేకాదు విశ్వాసమే మార్గాన్ని తెలుస్తుంది. ఆయన మీద మీరు విశ్వాసం ఉంటే ఆయన మిమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. అందుకోసమే మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట రాయబడింది. చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు. కాబట్టి ఏంటిదంట? 5వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచండి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఏ కార్యం జరగాలన్నా, ఏది నీ జీవితంలో సఫలత రావాలి అన్నా ఏముండాలన్నా నమ్మిక మాత్రం ఉండాలి, విశ్వాసం మాత్రమే ఉండాలా. నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా నీ జీవితంలో నీకు కావాల్సింది ఏంటి అంట? ప్రభు మీద విశ్వాసం ఉంచాలా. కాబట్టి ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి ఇక్కడ పేతురు తనకు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏమని ఆశ కలిగి ఉన్నాడంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీటి మీద నడిచినాడు, నేను కూడా నడవాలా. 29వ వచనంలో చదవండి. ఆయన నమ్మనగానే పేతురు దోణి దిగి యేసునకు వెలుటకు నీళ్ల మీద నడిచాను. కాబట్టి విశ్వాసం ఉన్నంత వరకు పేతురు ఎక్కడ నడిచినాడంట? నీళ్ల మీద నడిచినాడు. ఊరక నిలిచింది చూస్తున్నారు అందరూ. పేతురు నీళ్ల మీద నడుస్తున్నాడు. అదిగో పేతురు నీళ్ల మీద నడుస్తున్నాడు. ఎవరికి సాధ్యం కానిది, శిష్యుల్లో ఎవరికి సాధ్యం కానిది పేతురు జీవితంలో సాధ్యమైంది. పేతురు విశ్వాసం ఎంత గొప్పది అని అందరూ అనుకున్నారు. అందరు దేవుని మహిమపరుస్తున్నారు. పేతురు ఎంత నమ్మకం కలిగిన వాడు. మరి యేసు రమ్మనగానే విన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, నడుస్తున్నాడు అని అందరు అనుకునే లోపు ఏమొచ్చిందంట? గాలి వచ్చింది. ఏమొచ్చింది? గాలి వచ్చింది. 30వ వచనం చదవండి. గాలిని చూసి భయపడినాడు. కాబట్టి ప్రభు ఉన్నాడు, మరి గాలి కూడా వీస్తుంది. లోకంలో గాలి వీచేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఆ గాలికి మనం ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంతో ముందుకు కొనసాగినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములను మన జీవితంలో మనము చూడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనం. రోమా 8:25.
కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఉంటే ఎలా ఉండాలంట? ఓపికతో కనిపెట్టుకోవాలి. ప్రభు మీద నిరీక్షణ ఉంటే ఎలా ఉండాలా? ఓపికతో కనిపెట్టుకోవాలి. మీకు ఒక మంచి ఉద్యోగం కావాలి అంటే ప్రభు మీద నిరీక్షణ ఉంచి ఓపికతో కనిపెట్టుకోవాలా. నీకు వివాహం కావాలి అంటే ప్రభు మీద నిరీక్షణ ఉంచి ఓపికతో ఏం చేయాలా? కనిపెట్టుకోవాలా. కాబట్టి ఇక దేన్ని చూడకూడదు, ప్రభు మీద ఆధారపడాలా, ప్రభు మీద విశ్వాసం ఉంచాలా. ఓపికతో కనిపెట్టినప్పుడు ప్రభువు మరి తాను కలిగే రక్షణను మన కన్నులారా మనం ఏం చేస్తామంట? చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 40వ వచనం. జాన్ గాస్పెల్ 11:40. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? కాబట్టి నమ్మకం ఉంచాలా. కాబట్టి మరియా మార్త మరి దేవుని అంతగా నమ్మకం లేదు. ఒకవేళ నమ్మకం ఉంటే నువ్వు నమ్మిన యెడల ఏం చూస్తావంట? దేవుని మహిమను చూస్తాం. ఎందుకు? ప్రభు మన పక్షాన ఉన్నాడు. ప్రభు మన పక్షాన పోరాటం చేస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ 10:4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని యొక్క దుర్గములను పడద్రోయ జాగ్రత్త బలము గలవై ఉన్నవి. కాబట్టి నిజంగా దేవుడు మా పక్షాన ఉన్నాడు. మేము శరీర సంబంధులము కాదు. ఎవరమంటా? మేము ఆత్మ సంబంధులము. కాబట్టి దేవుని మీద స్థిరపడి నిలుచున్న వారము. కాబట్టి ఇక్కడ నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనంలో దేవుని రక్షణ కనబడుతున్నది. అంతేకాదు నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనం ఏం మాట్లాడుతుంది చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 16వ వచనము. దేవుని కన్నుని ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యలో 6 నీళ్ళగా నీళ్ళ మీద నడుస్తారు. కాబట్టి మోషే కర్ర ఎత్తి ఏం చేస్తున్నాడంట? సముద్రం వైపు చేయి చాపి దాని పాయలుగా చేయము. కాబట్టి నిజంగా సముద్రం పాయలైపోయింది. ఎప్పుడు? దేవుడు ఏదైతే చెప్పినాడో అది చేసినప్పుడు సముద్రము పాయలైంది. కాబట్టి ప్రభు చెప్పినాడు, ఏమని చెప్పినాడు? 16వ వచనంలో నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. కాబట్టి నిజంగా మోషేకి చెప్పినాడు, మోషే నీ కర్రనెత్తు, ఆ సముద్రం వైపు నీ చేయి చాపు, అది పాయలుగా చేయబడతాడు. కాబట్టి మోషే దేవుడి మాట విన్నాడు. తన కర్రను ఎత్తినాడు. ఆ యొక్క సముద్రం వైపు చేయి చాపి చూపాడు. అప్పుడు ఏం జరిగింది? సముద్రము రెండుగా విభజింపబడింది. మరి 6 నీళ్ళు ఏర్పరచబడింది. ఇశ్రాయేలీయులు నడిచినారు. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఏముండాలంట? విధేయతను మనము కనపరచాలి. మొదటిది మనకు విశ్వాసం ఉండాలా. రెండవది ఏముండాలంట? విధేయత ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 2:5. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన మీతో చెప్పినది చేయడము. కాబట్టి నిజంగా మన జీవితంలో ఎందుకు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చలేకపోతుందంటే ఆయన మీతో చెప్పుకున్నది చేయుడి. నిజంగా ప్రభు మీద ఆధారపడటం, ప్రభు చెప్పింది చేయడము ఎప్పుడైతే నేర్చుకుంటామో మరి ఏం జరుగుతుంది? ఇక్కడ మరి గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చెప్పుకున్నది
చేయాలా. కాబట్టి నా చిత్తం ఇది అనేటువంటిది ఏమాత్రం కూడా ఉండకూడదు. లోతు చెప్పినాడు, మరి నీవు ఆ ఊర్లోకి వెళ్ళు, ఆ కొండ మీదకి వెళ్ళు అని. లోతు మరి ఆయన మాట వినలేదు. లోతు భార్య చెప్పినాడు, అమ్మా నువ్వు ఇంకా వెనుక తిరిగి చూడకు, ముందుకే వెళ్ళిపో. ఆమె వెనుక తిరిగి చూసింది. కాబట్టి నిజంగా మన జీవితంలో కూడా ప్రభు చెప్పే మాట ఎప్పుడైతే చేస్తామో మరి ప్రభు కార్యాలు మనము చూసేవారుగా ఉన్నాం. కాబట్టి యేసు తల్లికి తెలుసు, ఏం తెలుసు, ఆయన శిష్యులకు చెప్పింది, మరి ఆయన చెప్పినది చేయండి. ద్రాక్షరసం లేదు, మరి ఆ యొక్క వివాహంలో ద్రాక్షరసం లేకపోతే మరి ఆ యొక్క వివాహం జరిపించేటువంటి ఆయనకు నిజంగా మరి అందరూ అంటారు ద్రాక్షరసం పోయలేదు వివాహం వచ్చినప్పుడు అనేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. అయితే అక్కడ ద్రాక్షరసం కావాలి. అక్కడ ద్రాక్షరసం కావాలి అంటే చేయాల్సిన పని ఏంటిదంట, ఆయన చెప్పినది చేయండి. నిజంగా ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు, ఆయన చేసినాడు, మనకు చెప్పినాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా స్లో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి నిజంగా ప్రభు యొక్క విధేయతను బట్టి, ప్రభు యొక్క శిలువ కార్యమును బట్టి మన జీవితంలో ఏం దొరికిందంట, మనకు రక్షణ దొరికింది. ఈ దినాన్ని నీవు నేను ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నామంటే, ప్రభువుని గొప్ప చేస్తున్నామంటే, నిజంగా మనము ప్రభు మీద ఆధారపడుతున్నామంటే, ప్రభు ఆ దినాన 2025వ సంవత్సరం క్రితము ప్రభు శిలువ దగ్గర తగ్గించుకున్నాడు. 2వ అధ్యాయంలో మరి ఆయన తన్ను తాను ఏం చేస్తున్నాడంట, తగ్గించుకున్నాడు. ఆయన దేవుడికి విధేయత చూపినాడు. తన ప్రాణాన్ని ఆయన లెక్క చేయలేదు. మన విషయమై తన ప్రాణాన్ని ఆ కల్వరి శిలువలో తను అర్పించినాడు, తన రక్తాన్ని కాల్చినాడు, ప్రాణం పెట్టినాడు. దాన్ని బట్టి ఈ దినాన నేను మరి మందిరంలో కూర్చోగలిగినాం. దాన్ని బట్టి నీకు నాకు రక్షణ జరిగింది. దాన్ని బట్టే ప్రభు మనకు దొరికినాడు. కాబట్టి మొదటి విషయం ఏంటిదంట, దేవుడి మీద ఏముండాలంట, విశ్వాసం ఉండాల. రెండవది ఏముండాలా మన జీవితంలో, దేవుడికి విధేయత చూపట్టాల. మూడో విషయాన్ని చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా 6:8. కాబట్టి ఏది ఉత్తమము, కాబట్టి ఇక్కడ మాట్లాడబడింది చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ 6:6. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుడి సన్నిధికి నమస్కారం చేయుదును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగునా, నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారములకై నా గర్భఫలమును నేను ఎత్తునా. కాబట్టి ఏమి చేసి ఏమి తీసుకొని వచ్చి నా దేవుని నేను దర్శించును, నా దేవుని నేను ఏ విధంగా సంతోషపరచను అంటే ఇక్కడ మొదటిగా ఏమనుకుందంట, దహన బలులను ఏడాది దూడలను వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలమును ఆయనకు సంతోషం కలుగజేయన. కాబట్టి ఏమి తీసుకొని రావాలా, లేదా నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను ఆయనకు ఇవ్వాలా, లేదా నా గర్భఫలమును నేను ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా అనేటువంటి విధానంలో మరి ఇక్కడ
సంఘము ప్రభుతో మాట్లాడేదిగా ఉంది. మరి ప్రభుకి ఏమి ఇవ్వాలా? ఒక విశ్వాసి ప్రభుకి ఏం తీసుకొని రావాలా? మరి ఆంధ్రప్రదేశ్లో కీర్తన పాట ఉంది కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్వఫలమైన నా దేశపు నీకిచ్చిన చాలు. కాబట్టి ఇక్కడ సంఘము ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాట, ఏమి ఇవ్వాలా ప్రభువా, ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా. కాబట్టి మూడవది ప్రభుకు మనం ఏమి ఇవ్వాలి? మొదటిగా విశ్వాసం ఉంచినాం, రెండవది విధేయత చూపెట్టాం, మూడవది ప్రభుకు మనము ఏమి ఇవ్వాలా? చదవండి కీర్తన 119, కీర్తన 105 వచనం. కీర్తన 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి వాక్యం అనేటువంటి మార్గాన్ని ఏర్పరచుకోవాలి. ఏమి ఇవ్వాలంటే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుకి. వాక్యానుసారంగా నడిచేటువంటి జీవితము ప్రభు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. జయ జీవితం ఇచ్చినాడు ప్రభు, విధేయత చూపెట్టినావు. మూడవది మరి ప్రభుకు నువ్వేమి ఇవ్వాలంటే వాక్యం వెలుగులో నీ జీవితాన్ని సరిగేసుకోవాలి. వాక్యానికి అనుకూలంగా నువ్వు నడుచుకోవాలా. ఇది మొదటిది. రెండవది జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. జకర్యా 7వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ ఆజ్ఞయించున్నాడు, సత్యం అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు కరుణావాక్యములు కనపరచుకోండి. కాబట్టి రెండవది మరి సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి. సత్యమును కొరకు నిలబడాల. అసత్యం మన జీవితంలో ఏ మాత్రంలో రాకూడదు. మూడవది ఏంటిది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. మత్తయి 5:7. కాబట్టి నిజంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మరి కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము చూపెట్టడం కాదు, కనికరము ఇన్బిల్ట్ లో ఉండాలి. కనికరము గలవారు ధన్యులు. ఇప్పుడు ఎవరో కనబడితే కనికరం చూపెడతానని కాదు. ఇన్బిల్ట్ అంటే నీ జీవితంలో విశ్వాసిగా మార్చబడిన తర్వాత నీ జీవితంలో ఏదో చూస్తే కనికరం కాదు. నీ హృదయంలో కనికరం ఉండాలి, నీ హృదయంలో దయ ఉండాలి. కాబట్టి మత్తయి 5:7 ఏం చెప్తుందంటే కనికరము చూపెట్టు అని చెప్పట్లేదు, కనికరము కలిగి ఉండు అని చెప్తున్నాడు. కనికరము చూపెట్టు అంటే ఏదైనా సిచ్యువేషన్ కి రియలైజ్ అయ్యి తర్వాత నువ్వు కనికరాన్ని చూపెట్టడం కాదు. నీ హృదయాంతరంగంలో ఏముండాలంట? కనికరం ఉండాలి, దయ ఉండాలి. కాబట్టి ఒక ఆయన మరి పేద ఆయన మరి వెళ్తున్నాడు. ఆయన జేబులో కాయిన్ ఉంటే ప్రభు ఆ కాయిన్ ఇచ్చేయాలన్నాడు. మరి ఈయనకు కాయిన్ ఏ బుద్ధిగా ప్రభు ఇచ్చేయమన్నాడు, ఏ బుద్ధిగా అది అంటున్నావు. షేడ్ నుంచి అది కింద పడితే కొడుకు తీసుకొని నోట్ వేసుకుంటాడు. ఎక్కడికి పోవాలా? హాస్పిటల్. అది బాగా దాదాపు 5 రూపాయలు కాయిన్ కావచ్చు.
హాస్పిటల్ డాక్టర్కి ఇవ్వాలా 500 ఇవ్వాలి. ఇంకా అది కూడా కాకపోతే ఏముండాలా, ఇంకా కష్ట పరిస్థితి. కాబట్టి ప్రభువు ఇన్బిల్ట్ నీ హృదయంలో ఏం కోరుకుంటున్నాడంట? దయను కనికరాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మొదటిగా ప్రభువుకు మనం ఏమి ఇవ్వాలా? విశ్వాసంతో నడుచుకోవాలి. రెండవది ప్రభువుకి ఏం చూపెట్టాలా? విధేయత చూపెట్టాలా. మూడవది ప్రభువుకు మనం ఏమి ఇవ్వాలా? వాక్య వెలుగులో నడుచుకోవడమే, అది ఆయనకి ఇవ్వడం. రెండవది న్యాయంగా నడుచుకోవాలా, సత్యం అనుసరించి నడుచుకోవాలా. మూడవది దయను అనుసరించి నడుచుకోవడం కాదు, దయ కలిగి ఉండాలి. ఇన్బిల్ట్ లోపల దయ కలిగి ఉండాలి. నాలుగో విషయాన్ని చూడండి, ప్రభువుకు మనం ఇచ్చే దాంట్లో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి దేవుడు ఎవరికి కృప అనుగ్రహిస్తాడంట? దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి అహంకారాన్ని ఆయన ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. యోహాను జీవితంలో కూడా అహంకారం ఉన్నాయి. చూడండి, 3వ యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుకుని, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కాబట్టి నిజంగా మరి యోహానుకున్నటువంటి భారం, తను పోషించేవారు ఎట్లా ఉన్నారంట? సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు. అయితే 10వ వచనంలో నేను సంఘంలో ఒక సంగతి వ్రాసింది, అయితే వాళ్ళ ప్రధానత్వం కోరుకొనిచున్న దియోత్రేఫే మమ్మల్ని అంగీకరించుట లేదు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదలచ్చు, అది చాలినట్లుగా సహోదరులు తానే చేర్చుకునగా వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలువేయించినాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయించిన క్రియలను జ్ఞాపకము చేసుకొందును. కాబట్టి నిజంగా ఈ దినాల్లో మరి దీన మనసు కలిగిన వారు లేరు, అహంకారం. యోహాను నిజంగా దేవునికి ప్రియుడైనటువంటి శిష్యుడు. నిజంగా దేవునికి ప్రియుడైన శిష్యును మనం ఎప్పుడు కూడా తృణీకరించాం. కాబట్టి ఈ దినాల్లో జరుగుతున్నది ఏంటిదంటే, మరి దేవునికి ప్రియుడైనటువంటి శిష్యుడు ఆయన ఎదిరిస్తున్నాడు. ఎవరు ఎదిరిస్తున్నాడు? దియోత్రేఫే నన్ను అంగీకరించలేదు. దేవుని శిష్యుడిని దియోత్రేఫే అంగీకరించలేదు. ఇది జరుగుతుందా అంటే జరుగుతుంది ప్రస్తుత దినాలు. కాబట్టి నిజంగా మరి యోహాను బాధతో ఈ మాటలు చెప్తున్నాడు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదులుతున్నాడు. మరి ప్రభు ఏం చెప్తున్నాడు యోహాను గురించి? ఈయన నా ప్రియమైనటువంటి శిష్యుడు, కుమారుడు. మరి దియోత్రేఫే ఏం చెప్తున్నాడు? చెడ్డ మాటలు చెప్తున్నాడు. కాబట్టి దియోత్రేఫే ఎలా ఉన్నాడు? అహంకారంగా ఉన్నాడు. కాబట్టి దీన మనసు కలిగినటువంటి యోహాను ఉన్నాడు. ఆయన సంఘం గురించి ఏం చేస్తున్నాడంట? మరి నిజంగా ఆయన సంతోషిస్తున్నాడు. ఆయన చేసినటువంటి పరిచయం చూసుకొని ఆయన సంతోషిస్తున్నాడు. అయితే కొంతమంది మరి యోహాను పరిచయం చేయకుండా కూడా ఆపిన వారు ఉన్నారు. కాబట్టి నిజంగా ఇప్పుడు 4వ విషయం ఏంటంటే దీన మనస్సు కలిగి ఉండాలి. ప్రభు ఎవరినైతే యాక్సెప్ట్ చేసినాడో
మరి వాళ్ళని మనం కూడా ఏం చేయాలా? యాక్సెప్ట్ చేయాలి. ప్రభు యాక్సెప్ట్ చేసిన ఎవరినైనా మనం కూడా ఏం చేయాలా? యాక్సెప్ట్ చేయాలి. మనకు రిజెక్ట్ చేయడానికి మనకు రైట్స్ ఉండవు. మనకు రిజెక్ట్ చేయడానికి ఏముండవు? రైట్స్ ఉండవు. కాబట్టి మరి ఇది మనం 4వది దీన మనస్సు అంటే we should accept the people who believe the God. దేవుని కొరకు ఎవరైతే పని చేస్తున్నారో, దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారిని మనం ఏం చేయాలా? గౌరవించాలి. నిజంగా మరి నిన్న ఒక ధైర్యంగా చెప్పింది అని మరి సర్వ ప్రపంచం కూడా ఆమెను అభినందించినారు. యేసుక్రీస్తు వారు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆమెను ఏం చేసినారు? అభినందించినారు. అలాగే మనం కూడా దీన మనస్సు కలిగి మనం ఏం చేయాలా? దేవుని ప్రజల్ని మనం అభినందించాలి. నాకు అనిపించింది నిన్న బలపరచుము అని అంటే నేను సమస్తము చేయగలను. కొన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి సాక్ష్యము ఒక స్టేట్మెంట్ చాలు. ఈ యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా ఒక మాట చాలు. ఆ మాట ద్వారా సర్వ ప్రపంచం కూడా మరి ప్రభువును రక్షకుడుగా అంగీకరిస్తారు. కాబట్టి యథార్థమైనటువంటి మాట, యథార్థమైనటువంటి జీవితము దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నిజంగా ఎన్ని వర్తమానాలకి ప్రసంగాలు చేసినాము, ప్రజల్లో పెట్టాలి, దయ కలిగి ఉండాలి. దయ చూపెట్టడం కాదు, దయ కలిగి ఉండాలా. 4వది దీన మనస్సు కలిగి ఉండాలా. ప్రభు నడుచుకోవాలా. 2వది న్యాయంగా. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే దీన మనస్సు కలిగి ప్రభు కొరకు నిలబడినప్పుడు ప్రభు మన దగ్గర ప్రభు అది కోరుకుంటున్నాడు. కాబట్టి 4 విషయాలు. మొదటి విషయం ఏంటిది? వాక్య వెలుగులో నడుచుకోవాలా. 2వది న్యాయంగా ఉండాలా. 3వది దయ చూపెట్టాలి. దయ కలిగి ఉండాలి. దయ చూపెట్టడం కాదు, దయ కలిగి ఉండాలా. 4వది దీన మనస్సు కలిగి ఉండాలా. ప్రభు బలిష్టమైనటువంటి చేతుల కింద అణిగి ఉండాలా. ఒకనాడు సమయం వస్తుంది, ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. కానాను విధులో కూడా ఆ యొక్క రాతిమాలను నీళ్లతో నింపినారు. ప్రభు సమయం వచ్చింది, నీటిని ఏం చేసినాడు? ద్రాక్షరసంగా మార్చినాడు. కాబట్టి ప్రభు సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలా? కనిపెట్టుకోవాలా. దీన మనస్సు కలిగి ఉండాలి. 5వ విషయం చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం. ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. కాబట్టి ఎవరితో నడవాలంట? దేవుడితో నడవాలి. సమూయేలు దేవుడి స్వరాన్ని విన్నాడు. ఎవరి స్వరం వినాలా? దేవుని స్వరం వినాలి. కాబట్టి నిజంగా ఇప్పుడు 5వ విషయము, దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే దేవుడితో నడుచుట కోరుకుంటున్నాడు. పొట్టేలను, దూడలను, జ్యేష్ఠ పుత్రుణ్ణి, తైలము, నూనె, ఇవి కాదు ప్రభు మన దగ్గర కోరుకునేది. ఏం కోరుకుంటున్నాడంట? నువ్వు నాతో నడవాలా, నువ్వు నా స్వరాన్ని వినాలా, నువ్వు నాతో జీవించాలా అనేది ప్రభు కోరుకుంటున్నాడు. చివరి విషయం చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. హోషేయ 6:6. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను కానీ సంకరమునే కోరుచున్నాను. దహనబలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహనబలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. కాబట్టి ఉదయకాల సమయంలో చెప్పుకున్నాం కదా, దేవుని గూర్చిన జ్ఞానం అవసరం. కాబట్టి నిజంగా అనేక మంది మోసపోతున్నారు. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దాని వల్ల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. కాబట్టి బాహ్య ఆచారాలు, బాహ్య సంప్రదాయాలు కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇంత వాక్యం చెప్తున్నాను కదా,
నా వివాహం వచ్చేటప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, నా వివాహంలో మరి ఎవరు కూడా డబ్బులు కొట్టద్దు, సినిమా పాటలు వాడద్దు అని ఒక తీర్మానం చేసుకున్నాను. ఎవరు కూడా డాన్స్ వేయద్దు అని ఒక తీర్మానం చేసుకున్నాను. దాంట్లో నిలబడినా. వివాహంలో ఏం తీసుకొని వచ్చినాము? గురించి నాకు జ్ఞానం లేనప్పుడు, మరి ఇప్పుడు ఈ సమాజంలో మోమాటానికి మరి దైవ జ్ఞానాన్ని ధృవీకరించినటువంటి పరిస్థితి. కాబట్టి నిజంగా అనేక మంది కూడా చెప్తారు, కాబట్టి క్రీస్తు జ్ఞానం ఏమాత్రంలో మనము పక్క పెట్టకూడదు. కాబట్టి 3 విషయాలు చూస్తున్నాం. మొదటి విషయం, దేవుని మీద విశ్వాసం ఉంచాలా, ఎలాంటి కష్ట పరిస్థితి అయినా దూరం అవుతుంది. రెండో విషయము, దేవునికి విధేయత చూపెట్టాలా, ప్రభు మార్గాన్ని తెలుస్తాడు. మూడవది, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? వాక్యంలో నడవాలా, న్యాయంగా నడుచుకోవాలా, దయగలిగి ఉండాలా, దీన మనసు ఉండాలా, దేవునితో నడవాలా, దేవుని జ్ఞానం ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. చదవండి, అందరం కలిసి చదువుకుంటాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని యొక్క ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నడుచున్నాడు. కాబట్టి 3 విషయాలు. మొదటిది, దేవుని విశ్వాసం ఉంచాలా. రెండవది, దేవునికి విధేయత చూపెట్టాలా. మూడవది, దేవుడు మన దగ్గర ఏది కోరుకుంటున్నాడో దాని ప్రభు మనము అర్పించాలి. ఈ 3 కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎవరికైతే రక్షణ భావించు, పాప క్షమాపణ లేకుండా కూర్చున్నారు, దేవుడు అంటే ఇంకా నీకు తెలియకపోతే, ఈ దేవుడు నిజంగా ప్రేమామయుడు, కనికరం చూపేటటువంటి దేవుడు. నేను ఆ విషయమై ఆ కలవరిలో 2025 సంవత్సరాల క్రితము తన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తాన్ని కార్చినాడు. నేను ఆ విషయమైన మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన తిరిగి లేచినాడు. నీవు పాప భారంతో ఉన్నా, పాపంతో ఉన్నా. పాపంలో జీతము మరణము. కాబట్టి నువ్వు మరణానికి, నరకానికి పాత్రుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే, ప్రభు ప్రేమామయుడు తన రక్తం ద్వారా నేను కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి బలలో చేవేకమునకు మనం పరిశీలించుకుందాం. వాక్య వెలుగులో విశ్వాసంతో ప్రభు దగ్గర ఉన్నామా, విధేయత చూపెడుతున్నామా? మూడవది, ప్రభు మాట వింటున్నామా, ప్రభు ఏది అడుగుతున్నాడో దానికి లోబడుతున్నామా? ఈ 3 విషయాలు మనల్ని మనం పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయగలుగుతారు. చూడండి, ముఖాన్ని కన్ను మూసుకోండి, బల చేసుకుందాం.